చాట్ అంట, జీటీపీ చాట్ విత్ పీస్ ఆఫ్ మైండ్ స్వామి. అది నాకు ఆన్సర్ ఇస్తుందంట. నా ఇంపాసిబుల్ అనమాట. నేను అడిగిన క్వశ్చన్కి అది ఇవ్వలేదు. దానికి నేను చెప్పాను గార్డెన్ నిధులు ఎవరో చెప్పాను. ఏదైనా చెప్తా, అది ఫీడ్ చేసింది కాబట్టి ఇదంతా మెమరీలు వేసుకున్న ఫీడ్. నామము రూపం. ఉదాహరణకు ₹1 బిల్లు ఇచ్చాను, ఆ ₹1 బిల్లు ఇన్పుట్ అవుతుంది ఆలోచన. పెళ్లి చేసుకున్న ఆలోచన ఇన్పుట్, వాచ్ కొనుక ఇన్పుట్, చెప్పులు ఇన్పుట్, చేయి ఇన్పుట్ అవుతుంది, ఫ్రిడ్జ్, ఏసీలు, కబ్బోర్డ్స్ అన్నీ, కప్పులు అన్నీ చక్కగా ఉన్నాయి, ఏది నశించిపోతుంది. మీరు చెప్పిన విషయం వాస్తవం. ఇప్పుడు మేమున్నాం స్వామి, ప్రాపంచికంగా ఉద్యోగం, బాధ్యతలు, కుటుంబాలు, వీటన్నింటి మధ్యలో ఈ జ్ఞానాన్ని అంటే మీకు ఇంత పీస్ రాదు, 100% పీస్ రాదు. కొంత స్ట్రగుల్ పడుతుంటారు, కొంత సాధన చేసుకుంటారు. చేసుకుంటూ ఇది అనుభవించినప్పుడు అది వదిలేస్తుంది. ఉదాహరణకి నా దగ్గర కేజీ బంగారపు కంచం ఉంది, మీ దగ్గర కేజీ వెండి కంచం ఉంది. కానీ వెండి కంచం అనిపిస్తున్నారు, అందరూ గొప్పగా చెప్పుకున్నారు వెండి కంచంలో భోంచేస్తున్నాడని. కానీ నా దగ్గర బంగారపు కంచం, నేను బంగారపు కంచంలో తింటున్నా. నేను బంగారపు కంచంలో సీక్రెట్ గా తింటున్నా. కానీ నేను ఒకరోజు ప్రకటించా, ఇది బంగారపు కంచంలో తింటున్నా, చూపించాను. అప్పుడు బంగారపు కంచం ఇస్తాను కేజీ వెండిది ఇచ్చారా అన్నా. అబ్బా స్వామి ఇంకేం కావాలి, అది ఇచ్చేయండి తీసుకోండి అన్నారు. అయిపోయింది. అట్లాగే బంగారపు కంచం లాంటిది పరమాత్మ, వెండి కంచం లాంటి ప్రపంచం. లేదా ₹5 బిళ్ళ, ₹5 బిళ్ళ పంచిపోతారు, పరమాత్మ. అంటే ₹5 ఇచ్చి ₹10 ఎవరిని ఇస్తారా? ₹5 ₹10 ఇస్తుంది. ₹10 గొప్పది. మరి ₹10 గొప్పది అయినప్పుడు పరమాత్మ స్థితిని వదిలి పంచభూతాలను ఎందుకు పట్టుకుంటాం? పంచభూతాలు ₹5. మరి గార్డెన్ నిధులు ₹5 నోట్లు, ₹5 బిళ్ళలు లేవుగా, ₹10 నోటు ఉందిగా. ఆ ₹10 నోటే బీయింగ్ వదిలి ₹5 పట్టుకున్నాం. అంటే ₹10 ఎవరికైనా ఇచ్చేసి ₹5 తెచ్చుకున్నాం. అందుకని దుఃఖపడుతున్నాం. నువ్వు గొప్ప ఆశ పెట్టుకో, గొప్ప ఆనందం పెట్టుకో. పంచభూతాలు దాంట్లో పరమాత్మ లెవెల్ అది. దాంతో లైఫ్ ఎండ్ అయిపోతుంది. అదే అల్టిమేట్ గోల్ మానవుడికి. అంటే అది ఇప్పుడు మేమున్న ఈ స్టేజ్ లో అయితే చేయాల్సినంత చేసుకోకపోవడమేనా? నిష్కామ కర్మ చేస్తే కానీ సకామ వల్ల బంధిస్తుంది. నిష్కామం అంటే ఎట్లా? నిష్కామ ఫలాపేక్ష లేకుండా చేస్తూ చిన్న ఫలాపేక్ష లేకుండా. దాని ఒక ఉదాహరణతో చెప్పండి. మేము ఉద్యోగం చేస్తున్నాం, కుటుంబ జీవితం గడుపుతున్నాం, అది మీకోసం కాకుండా దాన్ని ఎట్లా వాళ్ళకి చక్కగా చేస్తూ పోవటం. అది చేస్తూ ఈ సత్యాన్ని పిల్లలకి, భార్యకి, కుటుంబానికి నేర్చుకోండి. ఎందుకంటే మీ కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళకి డిటాచ్మెంట్ దక్కు. ఈ విధంగా ఉంటేనే ఇట్లా నేను ఉంటాను, ఎక్కువ ఆధ్యాత్మిక విధంగా నేర్పుకోండి. కొంత డిటాచ్మెంట్ తెలుసుకోండి. వాళ్ళ రిజెక్షన్ ఉంటుంది కదా, రిజెక్షన్ తగ్గించుకోండి. అంటే ఆ రిలేషన్ తగ్గించుకోండి. ఇప్పుడు నా రిలేషన్స్ లేవు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య, బిడ్డలు. మీరు పూర్వాశ్రమంలో అందరితో చేసుకున్నాను కదా అంత. దాంట్లో దుఃఖం వచ్చి ఆత్మహత్య చేసుకోపోయాను. అప్పుడు రిలైజ్ అయ్యాను అసలు ఏంటని. అదే మనం సాక్షాత్తు అనంతమైన పరమాత్మని తెలుసుకున్నాను. గార్డెన్ అది అందరి అనుభవం. గార్డెన్ మీరు పొందిన స్థితిని, దానికోసం మీరు పడ్డ కృషి, అందరూ అంత డిటాచ్ లో వెళ్ళలేరు కదా. వాళ్ళ ఇష్టం అంతే. ఎవరేం చేస్తారు? నేను కరెంట్ ఏళ్ళలో పెడతాను, షాక్ కొట్టకూడదు అన్నాను. నేనేం చేస్తాను? నేను అది దాంట్లో పెడితే షాక్ కొట్టదు పెట్టాను, షాక్ కొట్టింది ప్రాపంచికంలో, వదిలేసాను, పరమశాంతి చిక్కింది. మీరు అనిపిస్తుంటే అనుభవించండి, వదిలేయండి. లేకపోతే ನೀವು చేయవలసిందంటే కాసింత తగ్గించుకుంటూ రోజు తగ్గించుకుంటూ, ఖర్చు తగ్గించుకుంటూ, చక్కగా టైంని పెంచుకుంటూ, ఆధ్యాత్మికంగా ధ్యానానికి సత్కర్మలు చేసుకుంటూ పోతే నీకు నేచర్ ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు అట్లా చేస్తూ మనం వెళ్తుంటాం, కుటుంబం నుంచి సపోర్ట్ రాదనుకోండి. అప్పుడు మనం చేయాల్సింది అంటే సరైన సపోర్ట్ లేదు, కానీ నాకు వ్యక్తిగతంగా చేయాలని. అవును, వాళ్ళకి చేస్తూ మిగతా టైంని మీ వ్యక్తిగతంగా జీవితాన్ని సాధించవచ్చు. వాళ్ళు కలిస్తేనేమో కలిసి దాన్ని పిరమిడ్కి, లేకపోతే మీరు రండి ఆదివారం మిగతా ఇంట్లోనే ఒక 2 hours తగ్గించుకొని వాళ్ళకి 1 గంట స్పెండ్ చేసుకుంటూ దాన్ని. ఇప్పుడు 5 గంటలు 10 గంటలు స్పెండ్ చేసే కన్నా ఆ రిలేషన్ తోటి తగ్గించుకుంటూ వాళ్ళు డిటాచ్మెంట్ అవుతారు. మీ నాలెడ్జ్ వాళ్ళకి తెలుస్తుంది. పిల్లల్ని పెంచడంలో మనం ఏమన్నా ఆ పరమాత్మ తత్వం చెప్పడమే. సత్కర్మలు, నీతి, న్యాయం, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఆ ధర్మబద్ధంగా జీవించినప్పుడు
హ్యాపీగా ఉంది. స్కూల్ టీచర్ గా 5వ తరగతి వరకు చెప్తున్నారు. మా పిల్లలకి ఎట్లా చెప్పాలంటే ఇంకా మీరు టీచర్ మీ పిల్లలకి ఏం చెప్తున్నారు? ఎంతసేపు స్కూల్ సిలబస్ చెప్తాం, మహా అంటే ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తాం. ఆ, ఇంకా ఏమన్నా ఇప్పుడు వాళ్ళ లోపల ఆ, విషయాలు చెప్పించడం ఏమి లేదు, వాళ్ళకి ఒక పవర్ ఇవ్వండి. అంటే ఎట్లా? పిల్లలకి వాళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళ లోపల కల్మషం లేవు. వాళ్ళకి ఆ కల్మషమైన విషయాల నుంచి వాళ్ళు భయపడి నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళకి పవర్ వస్తుంది. ఒక నిజాయితీగా ఉన్నాడు అనుకో అతనికి పవర్ వస్తుంది. అంటే ఒక విలువ ఆ, అంటే నైతిక విలువలు నేర్పండి. నైతిక విలువలు ఆ, నేర్పినప్పుడు వాళ్ళే జడ్జెస్ అవుతారు. ఒక 5వ తరగతి చదివే వ్యక్తి కూడా బిఏ లేకుండా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లెవెల్లోకి వెళ్ళొచ్చు. ఆ. అది అంటే అట్లా విలువలతో జీవించిన నైతిక వాళ్ళ విలువలు అంతే. ఉదాహరణలు చెప్పడం ద్వారా అంతే వాళ్ళు అంతే ఇట్లా పవర్ వస్తుంది అనేది అంతే చెప్పొచ్చు. అంతే. ఇంకొకటి స్వామి, ఇప్పుడు మీరు అన్నారు ఆలోచనలను గమనిస్తూ ఉంటే శూన్యం అయిపోతుంది. ఆ ఆలోచనలు శూన్యం కావడానికి మనతో ఉన్న సంచిత ఆగామి కర్మలకు సంబంధం ఉంటుంది. అంతే కదా. నీకు కర్మ జరుగుతుందంటే అది ఏదో ఒక జన్మతాలు కర్మలే. ఆ కర్మలు నివృత్తి చేసుకుంటూ పోతే అది రోజు రోజు తగ్గి కర్మ నివృత్తి అయ్యి గాఢంగా పొందే జ్ఞానం రాగానే కర్మలన్నీ కూలిపోతాయి. అదే 100% కర్మలు కూలిపోతాయి. అదే మోక్షస్థితి. అప్పుడు నీకు అనంతమైన శక్తి, అనంతమైన పవర్ వస్తుంది. మీరు అప్పుడు టీచర్ చేయగలరు. ఇప్పుడు 12,000కో 50,000కో చేస్తారు. గాఢనిధిలో ఒక్క నిమిషము ఒక్క విద్యార్థికి ఒక్క నిమిషం టీచింగ్ చేయండి, ప్రపంచ కరెన్సీ అంతా ఇస్తాను. ఒక్క నిమిషం ఒక్క విద్య మరి ఏమైంది? అంతటి ఆనందం. ఆ స్థితిని అందరికి బోధించవచ్చుగా. అంతే. ఇప్పుడు కాబట్టి ఆ స్కూల్ చేసుకుని ఎంత వస్తుంది మీకు? టీచింగ్ 50,000. దాంతో చేసుకుంటే మీ పిల్లలు ఈ మార్గంగా నడుపుతారు. మీ కుటుంబాన్ని వదలొద్దు. మీ కుటుంబంతో పాటు విశ్వవ్యాప్తం చేసుకోండి మీ ప్రేమని. నా కుటుంబం నుంచి నేను ఎందుకు వచ్చానంటే ఈ కుటుంబాన్ని వదలటం, నా ప్రేమ విశ్వ ప్రేమని చేసుకున్నాను. అందుకని జగమంతా నా కుటుంబం అంటాను. వదల్ ఈజ్ మై ఫ్యామిలీ అంటాను. ఐఆమ్ ఫాదర్ ఆఫ్ వదల్ అంటాను. ఎన్నో వర్డ్స్ ఉంటాయి. ఐఆమ్ వదల్ జస్టిస్ అంటాను. నేను పరమ పవిత్రుని అంటాను. అంత శక్తి వస్తుంది అంటాను. అందుకని 1,000,000 ఆటోమొబైల్ పవర్ ఉంటుంది అంటాను. 1,00,000 మంది మిటలతో కాల్చుకుంటా ఇట్లా ఉంటాం. భయం లేదు జీవితం. ఎందుకు భయపడాలి? తప్పు చేసావో భయపడతాం. ఆ తప్పు చేయనప్పుడు ఎందుకు? ఒక ఆఫీసర్ లంచం తీసుకుంటాడు, తెలీదా? అప్పుడు లోపల ఇన్నర్ ఫీలింగ్ పడిందా లేదా? ఎవరి చెప్పక్కల్లా నీ మనసులో ఆలోచన ప్రింట్ అయిందా లేదా? అదే చిత్తంలో ఉన్నటువంటి గుప్తంగా దాగి ఉన్నటువంటి మెమరీస్. అంటే చిత్తగుప్తుడు లేడు, చిట్టా లేదు. ఇప్పుడు ధ్యానం బాగా చేయాలని ఒక రోజంతా కూర్చున్నాము. ఇప్పుడు ఇందాక అన్నట్టు ఆ కర్మలు అనేది ఎన్ని అయితే అనుభవించాలో అన్ని అనుభవించిన తర్వాతనే కాదు ధ్యానం కుదురుతుంది అని చెప్పింది సార్. అది నిజమా? నువ్వు సాధించి ఎక్కువ పెంచుకొని ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా కట్టాలో. ఇప్పుడు హైదరాబాద్ ట్రైన్ ఎక్కాను. హైదరాబాద్ ట్రైన్ ఎక్కి మద్రాసు వెళ్తున్నాను. జర్నీ చేసేకొని తగ్గిపోతుందా లేదా? అదే నేను ఫ్లైట్లో వెళ్తే హైదరాబాద్ తొందరగా పోతుందా లేదా? అందుకే రేయి పగలు జానం ఆ పరమాత్మునిలో లీనం. అప్పుడు ఆశ లేదు, ఆలోచనే లేదు. ఆ స్థితికి వచ్చినప్పుడు ఏమైంది? నీ 50,000 కాదు 5,000 నీ చుట్టూ తిరుగుతాయి. నీకు అసలు 1 గంట స్పెండ్ చేసుకున్నా చాలు డబ్బు వస్తుంది. ఇంత చాకేజ్ చేయక్కర్లేదు. ప్లస్ అనంతమైన ఆనందం. ప్లస్ నీ జీవితం దుఃఖం, నీ కుటుంబం దుఃఖం, ప్రపంచాన్ని దుఃఖాన్ని ఇస్తుంది. అప్పుడు నువ్వు పరమశాంతిగా ఉంటావు. మీ వాళ్ళు వచ్చినా ఉంటారు, లేకపోయినా కోట్ల మందికి నీ శాంతిని పంచుతాడు. అంతే. ఆ మహాత్ముల జీవితాలు అయ్యే కదా. రమణానంద తత్వం నేను చూసుకో అలా అయిపోవాలనుకున్నాను కదా. అంతే. నాకు ధ్యానం తెలుసు, ధ్యానం వల్ల లాభం తెలుసు, అయినా కానీ నేను అనుకున్నంత స్థాయిలో తీవ్రంగా సాధన చేయడం లేదు అంటే దానికి ఏమి కారణం? అజ్ఞానము తెలుసు, కానీ అది బద్ధకం. చేయబుద్ధి కాక బద్ధకం. మనం శారీరకంగా బద్ధకం, మానసికంగా బద్ధకం ఎక్కువ. ఆ మానసికంగా మీరు దృఢ సంకల్పం చేసినప్పుడు మిమ్మల్ని ఎవడు ఆపలేడు. అంటే మానసికంగా మనం ఒక నిర్ణయాన్ని అంతే స్ట్రాంగ్ గా తీసుకో. డెసిషన్ పవర్ లో లేమి వల్లనే జరగడం లేదు. అంతే. అంటే మనం ఇప్పుడు ఆయన ఒక పని మీద చెప్పాను, 3 సంవత్సరాలు చెప్తే వినలేదు. ఇప్పుడు ఇంకా తీవ్రంగా వచ్చేసింది ఒత్తిడి. ఇప్పుడు
మళ్ళా వస్తే పట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఆయన్ని పట్టుకున్నా, ఇంకా అయిపోతుంది సమస్య. అది అడగండి బాగా. సో డెసిషన్ పవర్ లో ఉన్న లేమి వల్లనే జరగడం లేదు. మరి రిలయన్స్ అమ్మానికి అదే మెమరీ కదా. మరి అన్ని వేల కోట్లు ఎందుకు సంపాదించారు? నీకు అదేగా ఉంది, బుద్ధుడికి అదే ఉంది, అలెగ్జాండర్కి అదే ఉందిగా. వాళ్ళు యుద్ధం ఎందుకు చేశారు? అశాంతి, హింస. వీళ్ళు అహింసకి ఎందుకు వెళ్ళారంటే సంస్కారం. దాని మీద శ్రద్ధ కావాలి. బా అంత గొప్ప ఆనందమా! అటువంటి ఆనందం ఎవడైనా మిస్ చేసుకుంటాడా? ఆ జ్ఞానం బ్రహ్మజ్ఞానం కదా అది. అంటే ఆ అనుభూతి దొరికిన వాడికి అర్థమవుతుంది, అనుభూతి దొరకలేదు నాకు తెలుసు. దొరకనోడు ఏం చేసేయలేదు, దొరికింది కాబట్టి పెంచుకోవాలి అంతే. అంటే కనీసం కొంచెమైనా. అది నేను బంగారం కంచం ఇస్తాను, వెండి కంచం ఇవ్వమంటుంటే నాకు బంగారం కొంచెం వద్దురా, దరిద్రం, అది బంగారం దరిద్రము, వెండి కంచం నాకు చాలంటే ఎవడేం చెప్తాడు? పరమాత్మ చెప్పేశాడు, నిరాకార నిర్గుణ సర్వశక్తి, నన్ను నిరంతరం ప్రార్థించు, నన్నే చింతించు, నా స్వస్వరూపాన్ని ఇస్తానన్నాడు. నిరాకార తత్వాన్ని పంచభూతాలు దాటి నీకు శ్రద్ధ లేకపోతే ఎవడేం చెప్తాడు? కాసేపు వెళ్ళాం, కాసేపు ఇల్లు, కాసేపు నగలు, కాసేపు బట్టలు, ఏమొస్తాయి నీతోటి? ఈ రూపాయి తల్లి గర్భంలో తేలేదు, నిధులోకి తీసుకెళ్ళండి. ఎందుకు తీసుకెళ్ళండి? నిధులోకి తీసుకెళ్ళండి. ఈ నిధులకి ప్రపంచ కరెన్సీ అంత ఇస్తాను. ఎందుకు పోనీ శ్మశానాన్ని తీసుకెళ్ళండి. మరి వెంటరాని వాటి కోసం ఎందుకు ఇంత వెంపర్లాట? ఏదో రూపాయి వెనక్కి వస్తే శ్మశానానికి వెంపర్లాట. వాళ్ళని చూసి జాలి పడతానంటే, మా పిల్లల్ని గురించి జాలి పడతానంటే, పిల్లల్ని చూస్తే జాలి పడతాను పోయి అంతే. నన్ను దీన్ని పిచ్చోళ్ళు అంటారు, అంతే, మంచిది అంతే, పిచ్చోళ్ళు అంతే, యాక్సెప్ట్. నా శాంతిని, నాకు దుఃఖాన్ని వాళ్ళని తీసేయలేకపోయారు. ఆత్మహత్య నా ప్రయత్నం ఎవరు కాపాడలేకపోయారు. ఆ రోజు కింద పడి 3 అంతస్తులు కింద పడితే తలకాయ కాళ్ళు ఇరిగిపోయాయి కదా. ఆ సంఘటన నాకు గుర్తుంది కదా. మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా. నాకేం కర్మ? ఎందుకు అంత ఒత్తిడి? సేల్ ట్యాక్స్ భయాలు, ఇన్కమ్ ట్యాక్స్ భయాలు, అప్పులు కోట్లు రావటాలు, ఒత్తిళ్ళు, నిద్రలు ఉండవు, 20 గంటలు ఫ్యాక్టరీలకి ఎన్ని అవి తగలబడతాయి, అప్పులు, ఒబ్బు. కాకపోతే అది ఆనందం, అది తెలియలేదు కాబట్టి ఆ వెండి కంచం లాంటిది అనిపించాను. రమణ మహర్షి లాగా ఆ బంగారపు కంచం నిరాకారం, కర్మ తజ్జనం, కర్మ కింపదం అన్నాడు కాబట్టి అది పట్టుకున్నాను. వెండి కంచం వదిలేసాను. వెండి కంచం వదలే, వెండి కంచం కూడా నేనే, బంగారపు కంచం నేనే, వెండి కంచం నేనే. అసలు మహా ఆనందం ఉంది. డబ్బు లేకపోతే దరిద్రం అన్న, డబ్బే అసలు వామ్మో. ఆ డబ్బు రిలేషన్, హింస, అన్ని అవును. నా దగ్గర ఇప్పుడు పైసా లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? 5 కార్లు వచ్చి తీసుకెళ్తాయి. ఇప్పుడు 10 పోస్ట్ పోల్ ఉన్నాయి. స్వామి మా ఇంటి దాన్ని కార్లో తీసుకెళ్తా. అలా 10,000. ఇప్పుడు రోజు 10,000 అంటే 10,000 వచ్చింది. ఇప్పుడు చూడండి, అట్లా 1,00,000 అంటే 1,00,000 వస్తాయి. 10 ఎకరాలు కావాలంటే వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు అనంత శక్తి అయ్యావో పంచిపోతా నీకు సెల్యూట్ చేస్తావు. ఎందుకు తీసుకెళ్తారు దీన్ని? మీ దగ్గర అశాంతి ఉంది, నా దగ్గర శాంతి ఉంది. శాంతి గొప్పది. ప్రపంచ సంపద కన్నా మనశ్శాంతి గొప్పది. యు విన్ ది వరల్డ్, కెనాట్ పీస్. యు బై ది హోల్ వరల్డ్, కెనాట్ పీస్. మైండ్ జీరో థాట్స్, పీస్. అది గార్డెన్ మీ అనుభవమే. నేనేం చేస్తాను? సాధన కాదు, నీ లోపల కామాన్ని రోజు తగ్గించుకుంటూ పో. అదే కోరికలు తగ్గించుకుంటే నీకు ఖర్చు తగ్గిపోతుంది కదా. ఇప్పుడు 50,000 నాకు చాలటం లేదు అంటావు, ఖర్చు తగ్గించు. సినిమాలు ఎందుకు, అన్ని బట్టలు ఎందుకు, అన్ని చెప్పులు ఎందుకు, రకరకాల టీవీలు ఎందుకు, ఈ విలాసాలు ఎందుకు, ఏసీలు ఎందుకు? 3 సంవత్సరాల పాటు మీ వ్యక్తిగత సాధన ఎలా సాగింది? 96 నుంచి నేను మౌనానికి వెళ్ళిపోయాను. 2000 కంప్లీట్. ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్ కదా సార్, అదంతా మీరు ఎప్పుడు ఫేస్ చేశారు? నేను ఎప్పుడు స్ట్రగుల్ పడలేదు. అంటే ఆ మౌనాన్ని సాధన చేసిన మెటీరియలిస్ట్ లో కూడా నేను టాప్ గా చేసేవాడిని. నేను ఏదనుకుంటే అయిపోయేది, అలా థింక్ చేసేవాడిని కూడా. పర్ఫెక్ట్ గా చేస్తాను. అది ఏ రోజు ఒకవేళ 20 లక్షలు అప్పు చేసినా 24 గంటలు నాకు కాల్ చేసి ఎమ్మడే ఇవ్వగలను. ఒక కాల్ చేస్తే ₹1,00,00,000 వచ్చేస్తా అప్పట్లో. ఇవాళ 25 రెట్లు. అది కానీ అది ఎవరో చిన్న నిందకి నేను సూసైడ్ అటెంప్ట్ చేసి అప్పుడు ఎన్లైట్మెంట్కి వెళ్ళి అప్పుడు తెలిసింది ఓ పరమాత్ముడు ఉన్నాడు, ఇది మాయా ప్రపంచం, ఇది సినిమా లాంటిది,
అది తెర లాంటిది అయిపోయింది. దేనికి ఆది లేదు, దానికి అంతం లేదు. దేనికి ఆది ఉందో దానికి అంతం ఉంటుంది. సినిమా తెరకి ఆది అంతం లాగా ఉదాహరణకి సినిమా లాంటిది ప్రపంచం పుడుతుంది, కదులుతుంది, చస్తుంది. కాబట్టి ఒక దేహానికి భూమి మొత్తం ఇచ్చినా ఈ దేహం చస్తుంది, ఈ భూమి చస్తుంది. ఈ దేహానికి సూర్యుడిని ఇచ్చినా ఈ దేహం చస్తుంది, సూర్యుడు చస్తాడు. ఈ దేహానికి సముద్రాలు ఇచ్చినా చస్తాయి, వాయువు చచ్చిపోతుంది. అంటే పంచభూతాలు పుట్టుకుంది, కదిలికుంది, చచ్చుంది. నిరాకారానికి జన్మమరణం లేవు. అదే సత్యం, జ్ఞానం, అర్థం. అది ఎటర్నల్. గార్డెన్ దిద్దులో నీకు నిరాకారం, నీకు ఆకారం లేదు. మళ్ళీ ఆకారం లేప్పుడు గార్డెన్ దిద్దు చెప్పు, ప్రార్థన చేయి దేవుణ్ణి, కృష్ణుడిని, రాముడిని. నీకు ఆకారం లేదు. ఆకారం లేదు తెరట్లను ప్రార్థన చేస్తా, సినిమా తెర ఎవరన్నా ప్రార్థన చేస్తా. అంత గొప్పవాళ్ళం మనం. ఇప్పుడు మీరు మొదలు పెట్టినప్పుడు 3 సంవత్సరాల్లో అవుతుందని మనకు తెలియదు కదా. అదే శ్రద్ధ. మీరు అంటే ఇప్పుడు మీకు 50లో వదలితే 15 లక్షల రూపాయలు ఆదాయాన్ని వదిలిపారేసి, మౌనాన్ని బట్టి అంతా వదిలిపారేసి ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. అదే నువ్వు ప్రయాణం చేస్తే కదా. అంటే మీరు ఆ స్ట్రగుల్ ఎప్పుడు ఫేస్ కాలేదా? నాకు ఇంకా ఎప్పుడు రియలైజ్ అవుతా. అదే నాకు అప్పుడే అయిపోయింది కదా. ఆ బుక్ కొనుక్కొని హ్యాపీగా ఉంది. అంటే బుక్ చదివిన నెక్స్ట్ మూమెంట్ అంతే. వదిలేసిన. అంతే. వెంటనే ఇల్లు వాకిలు అన్ని వదిలేసాను. వ్యాపారంలో అప్పుడు డబ్బు దాచాను, తక్కువ రేట్లకు అమ్మేమన్నాను. మా స్టాఫ్ అడుగుతారు ఎట్లా అని. అసలు కూర్చొనే జీతాలు ఇచ్చారు అన్నమాట స్టాఫ్ కి. ఈ సంవత్సరం 6 లక్షలు నష్టం వస్తుంది, 10 లక్షలు నష్టం వచ్చింది అమ్మని మనం చెప్పు, ఫోన్ చేసేవాడిని. ఈ డబ్బంతా ఏం చేసుకుంటాను? నాకు అది దొరికినప్పుడు 10,000 అట్లా పనిచేసేవాడిని, నగలు పనిచేసేవాడిని. అంటే ఏం హ్యాపీగా ఉన్నాను కదా. ప్రెజెంట్ ఏం ఆలోచన ఉండదు, రోగాలు లేవు, నొప్పులు లేవు, ప్రశాంతమైన జీవితం. బుక్ చదవడంతో మీరు వెంటనే రిలీజ్ అయిపోయింది. వెంటనే అక్కడ 40 రోజులు అడవుల్లో తపస్సు చేశాను. రోడ్ల మీద పండుకోవటం, 10 రూపాయల్లో భోజనం చేయటం. ఇదే కాదు, ఎన్నో ఛానల్స్ ఇచ్చాను పీస్ ఆఫ్ మైండ్ స్వామిగా. దాంట్లో చూడొచ్చు లైఫ్ స్టోరీ అన్ని. ఈ వీడియోస్ కూడా ఇస్తున్నాను కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని జీవితంలో స్పష్టత రావాలండి. ఈ వీడియోస్ చూసుకోండి. నిజంగా సాధన చేసే వాళ్ళు ఉంటే అప్పుడు మాట్లాడుకోండి. అంతే తప్ప ఇష్టం అది శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పకూడదు. అది నాకు అది కావాలనుకున్న వాళ్ళకి తప్పకుండా కలవచ్చు. అర్థమైంది కదా మానవుల్లారా, దేశ అధ్యక్షులారా. గార్డెన్ నిధులు అమెరికా దేశాలు లేదు కదా, భూమి లేదు కదా, మొత్తం ప్రపంచ దేశాధ్యక్షులారా. గార్డెన్ నిధులు భూమి మొత్తం ఉచితంగా ఇస్తాను. అక్కడ భూమే లేదు, యుద్ధాలే లేవు. కాబట్టి యుద్ధాలు మాని ప్రపంచ శాంతి కోసం ఆ మిలిటరీ ఖర్చు పెట్టే ధనాన్ని, యుద్ధాలకు ఖర్చు పెట్టే బాంబులకి, వాటినంతా ఒకే కుటుంబంగా భావం చేసి ప్రపంచ శాంతి కోసం అందరూ కృషి చేసి పాటుపడండి నా ప్రార్థన.